హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో టమాటో రసం ఏ విధంగా ప్రిపేర్ చేయాలో నేను మీ అందరితో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చాలా రకాలుగానైతే టమాటో రసం అనేది అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటారు. బట్ ఇప్పుడు నేను చేసిన ఈ టమాటో రసం అయితే చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఏ కర్రీస్ లేకున్నా కానీ ఈ టమాటో రసంతోనే ప్లేట్ మొత్తం లాగించేయచ్చు, అంత బాగుంటుందన్నమాట ఈ టమాటో రసం. ఫస్ట్ అయితే ఇందులో నేను ఏమేమి వేసాను, ఎట్లా ప్రిపేర్ చేశాను ప్రాసెస్ అయితే చూసేయండి. ముందుగా ఇక్కడైతే 1/2 kg టమాటోస్ అయితే చిన్న ముక్కల్లాగా కట్ చేసి అయితే తీసుకున్నాను. ఎప్పుడైనా టమాటో రసంలోకి టమాటోస్ అనేవి కాస్త పండిని అయితే తీసుకోండి. అలాగే పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా ఇందులోకి తీసుకొని అయితే రెడీగా పక్కన పెట్టేసినాను. ఇప్పుడు వీటినైతే మిక్సీ పట్టడం కోసం అయితే ముందుగా మిక్సీ గిన్నెలోకి అయితే చింతపండు అలాగే టమాటోస్ మొత్తాన్ని అయితే యాడ్ చేసుకొని మిక్సీకి అయితే వేసేసుకోవాలి. మరీ మెత్తని పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టు అయితే మిక్సీ అయితే పట్టేసుకోండి. చూసేసిలా ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని అయితే ఇప్పుడు మనం టమాటో రసం అయితే ఏ గిన్నెలో చేద్దామని అనుకుంటున్నామో ఆ గిన్నెలోకి అయితే ఇలాంటి జాలి కానీ లేకపోతే ఏమైనా స్టీల్ స్టెయినర్ లాంటిది అయితే పెట్టేసుకొని మనం మిక్సీ పట్టుకున్న టమాటో పేస్ట్ని అయితే ఇలా కొంచెం కొంచెంగా వేస్తూ ఇందులోనే కొద్దిగా వాటర్ వేస్తూ టమాటో రసాన్ని అయితే మొత్తం తీసేయాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ టమాటో రసం చేయడం అయితే చాలా సింపుల్ అన్నమాట. ఇంకొక ప్రాసెస్లో కూడా చేస్తారు, అదేలాగో కూడా నేను చెప్తానన్నమాట. మా అమ్మ చేసే టమాటో రసం అంటే నాకు చాలా ఇష్టం. బట్ ఆ టమాటో రసం చేయడానికి ఏంటంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అన్నమాట. టమాటోస్ కట్ చేయాలి, ప్లస్ ఉడికించాలన్నమాట. ఉడికించే వాటిని చల్లారబెట్టుకున్న తర్వాతకి టమాటో రసం తీయాలి. అట్లా కొంచెం ప్రాసెస్ అనేది టైం టేకింగ్ ప్రాసెస్ అనిపిస్తుంది అనమాట. సేమ్ ఇట్లా చేసినా కానీ మా అమ్మ చేసిన రసం టేస్టే ఉంటుందన్నమాట. కాకపోతే ఏంటంటే చాలా తక్కువ టైంలోనే ఇట్లా చేసామనుకోండి తొందరగా అయిపోతుంది అనమాట. మనం మిక్సీ పట్టిన టమాటో పేస్ట్లోకి వెళ్ళి అయితే మొత్తం ఈ టమాటో రసాన్ని అయితే తీసేయాలి. ఇందులో మిగిలిన ఈ టమాటో గుజ్జును అయితే పక్కన పెట్టేయండి. టమాటో రసం తీసిన తర్వాతకి ఇందులోకి కొద్దిగానైతే వాటర్ అయితే యాడ్ చేసుకొని అయితే ఇప్పుడు ఈ టమాటో రసాన్ని అయితే పక్కన పెట్టేయండి. ఈ రసం టేస్ట్ చాలా బాగుండాలంటే మనం ఇప్పుడు సింపుల్గా రసం పొడి అయితే ఇన్స్టెంట్గానైతే ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి గిన్నెను పెట్టుకొని అయితే ముందుగా 1 టేబుల్ స్పూన్ వరకు కందిపప్పునైతే వేయండి. అలాగే 1 టీ స్పూన్ వరకు ధనియాలను వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 1/4 టీ స్పూన్ వరకు మెంతులు, 1/2 టీ స్పూన్ వరకు మిరియాలు, అలాగే ఇందులోనే 3 ఎండుమిర్చిని అయితే వేస్తున్నాను. ఇందులోకి మళ్ళీ మనం ఎక్స్ట్రా కారం అనేది వేయమన్నమాట. ఈ మిరియాల ఘాటుతోనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ప్లస్ ఇందులో నేనైతే కందిపప్పు వేసాను కదా, కందిపప్పు వేయడం వలన రసం టేస్ట్ చాలా బాగుంటుంది. ప్లస్ మనకి కాస్త చిక్కగా వస్తుందన్నమాట. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వీటన్నిటిని అయితే కాసేపు బాగా ఫ్రై చేయండి. ఇవి ఇలా ఫ్రై అయ్యి కాసేపు చల్లార్చిన తర్వాతకి అయితే మిక్సీ గిన్నెలోకి అయితే వేసేసినాను. మూత పెట్టుకొని అయితే మెత్తని పొడిలాగానైతే గ్రైండ్ చేసుకోండి. ఫైనల్లీ అయితే చూసిలా టమాటో రసంలోకి అయితే పొడి అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ పొడితోనే మనకి ఎప్పుడైనా రసం టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. బయట నుంచి కొనుక్కొచ్చుకోకుండా ఇట్లా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనైతే ఈ పొడి అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పొడినైతే ఇప్పుడు రెడీగా పక్కన పెట్టేయండి. మనం ఇంతకుముందు అయితే టమాటో రసం అయితే తీసుకున్నాము కదా. ఇప్పుడు ఇందులోకి అయితే 1/2 టీ స్పూన్ వరకు అయితే పసుపునైతే వేసేస్తున్నాను. అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ను కూడా వేసేసుకోవాలి. 3 నుంచి 4 పచ్చిమిర్చి అయితే ఇలా పొడుగ్గా కట్ చేసి అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం అంతా ఫ్రెష్ కొత్తిమీర ఆకు అయితే డైరెక్ట్గా వేయకుండా కొంచెం ఇట్లా చిన్నగా ఉండేటట్టు అయితే తుంచి అయితే యాడ్ చేసుకోండి. ఫైనల్లీ అయితే ఇందులోనే మనం మిక్సీ పట్టి పెట్టుకున్న రసం పొడి ఉంది కదా, పొడిని అయితే మొత్తాన్ని వేసేసినాను. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిసేలాగా మిక్స్ చేయండి. ఈ టైంలో కొంచెం టేస్ట్ చేసి సాల్ట్ తక్కువ అనిపించింది అనుకోండి, కొంచెం సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే సాల్ట్ కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఈ గిన్నెని తీసుకుపోయి అయితే స్టవ్ పైన పెట్టుకొని ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు అయినా కానీ మంచిగా మసలాలి అన్నమాట. రసం అనేది ఎంత మసులుతుందో టేస్ట్ అనేది అంత బాగుంటుందన్నమాట.
సో రసాన్ని అయితే మసలనివ్వాలి. సో చూసిల్లా ఇక్కడనైతే రసం అనేది మంచిగా మసులుతూ ఉంది కదా. సో మనం ఏంటంటే మనం స్టవ్ పైన పెట్టినప్పటికీ రసం మసిలేప్పటికీ కొంచెం క్వాంటిటీ అనేది కాస్త తక్కువైనట్టు అయితే తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ రసంలోకి అయితే సింపుల్గా పోపు అయితే పెట్టేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని అయితే పోపు గిన్నెను పెట్టుకొని అయితే ఇందులోకి కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాతకి 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, కొంచెం కచ్చా పచ్చాగా దంచిపెట్టిన ఎల్లిపాయలు, అలాగే 2 ఎండుమిర్చి తుంచి వేస్తున్నాను. ఈ టైంలోనే కొంచెం అంతా కొత్తిమీర కూడా వేసేసినాను అనమాట. ఉంటే కరివేపాకైనా యాడ్ చేసుకోవచ్చు. సో స్టవ్ ఆఫ్ చేసి ఇందులోనే చిటికెడంతా పసుపును వేసుకొని ఈ పోపు అనేది మంచిగా వేగిన తర్వాతకి అయితే దీన్ని తీసుకెళ్ళి అయితే టమాటో రసంలోకి వెళ్ళి యాడ్ చేసుకోవడమే. ఫైనల్లీ అయితే చూసిలా టమాటో రసం అయితే కంప్లీట్ అయిపోయింది. వేడి మీద ఉన్నప్పుడు ఇలా అనిపిస్తుంది కానీ చల్లారే కొద్దీ కాస్త చిక్కబడుతుంది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. వీలైతే నేను చెప్పినట్టు మీరు ఒకసారి ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూనే ఉండండి. మరొక రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. Take care. Thank you for watching, friends. Bye.